ఓం శాంతి. ఇప్పుడు మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట ఏదైనా మనం క్రికెట్ ఆడినా, తర్వాత ఏ గేమ్ ఆడినా ఫస్ట్ ఏంటంటే నెంబర్ 1 స్థానం పొందాలని చదువుకున్న వాళ్ళు కూడా నెంబర్ 1 ర్యాంక్కి పోటీ పడతారు. ప్రతి ఒక్కరు ఏంటంటే నెంబర్ 1 కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. అంటే నెంబర్ 1లోనే అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. నెంబర్ 1గా తయారవ్వంటారు, నెంబర్ 1గా ఉండంటారు. అయితే నెంబర్ 1గా ఎందుకు ఉండమంటున్నారు అంటే నెంబర్ 1 నుంచే మొత్తం కథ ప్రారంభం అవుతుంది. ఏదైనా నెంబర్ 1 నుంచే కథ అనేది ప్రారంభం అవుతుంది. అంటే కథకు మూలం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అంటారు కదా. ముందు కథలో ఎక్కడైనా మూలం ఎవరంటారు. ఇక్కడ అందరికీ ఏంటంటే మా తండ్రి పరమాత్ముడు మనల్ని నెంబర్ 1 అనుకో, మళ్ళీ నెంబర్ 1 కంటూ ఇంకోటి ఉంటుంది తెలుసు కదా. నెంబర్ 1 A1 అంటారు. అంటే దానికి మళ్ళీ A1 అంటారు. ఆ A1 అనేవాడు తండ్రి పరమాత్ముడు మాట. ఇక్కడ మీరు చూసారా, A1 అని ఇచ్చారు. ఇక్కడ నెంబర్ 1 ఉంది, మళ్ళీ A1 ఉంది. నెంబర్ 1 కంటే పెద్దది A1. నెంబర్ 1 ఆత్మ అయితే A1 పరమాత్ముడు. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదట మన తెలుగు అంటే తండ్రి పరమాత్ముడు అలా చెప్తున్న జ్ఞానం మేము ఫస్ట్ వినేటప్పుడు మురళీలోని మాకు సీతాకి గారు మురళి వినిపించినప్పుడు ఆ చదువుతున్నప్పుడు ఏంటంటే హిందీలో చదివి తెలుగులో చెప్తున్నారు. మనకు తెలుగు కనుక తొందరగా రీచ్ అయ్యి క్యాచింగ్ ఫార్ ఉండేది. ఇంక తెలుగులో వస్తున్నప్పుడు మనకు ఆ తెలుగు మీద బాగా ఇదైపోయేది అనమాట. అంటే ప్రతిదీ ఈజీగా హిందీ నేర్చుకోవాలి, మనకు తెలిసిపోతుంది కదా. మళ్ళీ హిందీ దేన్ని నేర్చుకోవాలి అంటే ఒక ఉండేది అనమాట. పరమాత్మ మళ్ళీ చక్కగా చెప్తున్నారు. టీచర్స్ అని వీళ్ళు చాలామంది చెస్టర్స్ మురళి చదువుతున్నారు. ఇది చాలా వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళు కూడా హిందీ నేర్చుకున్నాను. హిందీ నేర్చుకుంటే నాకు ఫస్ట్ చిన్నప్పుడు ఇందులో పరమాత్మ తెలియక ముందు కూడా ఎక్కువగా హిందీ సినిమాలు చూడడం కానీ, హిందీ వాళ్ళతో రాజస్థాన్ షాపులు, టీ పొడి షాపులు హిందీలతో మాట్లాడడం అది వచ్చేది. ఎప్పుడైతే అలా తర్వాత పరమాత్మ ఇందులోకి వచ్చానో ఇప్పుడు హిందీ వచ్చి రాదని కాదు, అంత ఎక్కువ అని కాదు. ఇప్పుడు ఏదో మనం ఉన్నాం అన్నా, అనా జానా, ఖానా పేనా, సోనా లేనా ఇలాగనమాట. మనకు కావాల్సినంత హిందీ చాలు, మరీ ఎక్కువ ఈ జ్ఞానం. ఎందుకంటే మా ఊళ్ళో అనేక మంది ఉన్నారు కదా హిందీలో చెప్పడానికి, హిందీ బదులు మనకు నా తండ్రి పరమాత్మ ఇచ్చిన జ్ఞానం అన్నం చేస్తూ లోతుకి వెళ్తున్నాను. అయితే మొట్టమొదటి మీకు చెప్పవలసింది ఏంటంటే, మొట్టమొదటి చూడండి ఆ అంటారు. ఆ అనేది అక్షరాల్లోనే అక్షరాభ్యాసంలో మొట్టమొదట ఆ వస్తుంది అన్నమాట. ఆ అని తప్పు చూడండి. ఆ నుంచి ఏంటి వస్తుంది? అమ్మ వస్తుంది, ఆవు వస్తుంది, అక్క వస్తుంది, అన్న వస్తుంది, ఆనందం వస్తుంది, అద్భుతం వస్తుంది, అమోఘం వస్తుంది. ఎటువంటి యా అనేది ఒకసారి లిస్టులు పెడితే ఆ మీద వచ్చే అన్నీ కూడా అపురూపంగా అమోఘంగా ఉంటాయన్నమాట. ఎంత దీనిగా ఉంటాయని ఒక తెక్కలే. అటువంటి అంటే మన అన్నింటిలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం అన్నమాట. మనం ఎక్కడ ఉన్నాం? ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఉన్నామంటే ప్రదేశ్ అంటే మీకు మొన్న చెప్పిన ఏపీ అంటే ఆత్మ పరమాత్మ అంటారు. అది చక్కగా పరమాత్మ వచ్చేయండి. జ్ఞానం ఏదో విధంగా చక్కగా వింటూ